ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరలా ఈ యొక్క 8వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చూడండి, ఎంతమంది యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారండి. మీరు మీ యొక్క కుటుంబ సమేతముగా ఎంతమందికి ఈ ప్రతిరోజు విడుదలయ్యే యూట్యూబ్లో రోజు అప్లోడ్ చేస్తున్న ఈ మెసేజ్ ద్వారా ఎంతమంది అనేకులు చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క ప్రతిరోజు లైవ్లో ఎంతమంది పాల్గొంటున్నారు, మాతో కలిసి ఎంతమంది ప్రార్థించగలుగుతున్నారండి. ఏమాత్రం కూడా మీరు ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏమాత్రం కూడా మీరు టయాన్ని వేస్ట్ చేయక ప్రతిరోజు మీరు వీలైనంత మట్టుకు ప్రతిరోజు మీకు మీరు ప్రార్థన చేసుకోరండి. మీకంటూ ఒక పర్సనల్ ప్రేయర్ కోసం ఒక టయాన్ని కేటాయించుకొని ఆ యొక్క టైంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోరండి. మీ యొక్క ప్రతి సమస్యల నిమిత్తం, మీ యొక్క ప్రతి ఇబ్బందుల నిమిత్తం ప్రభువుకి మొరపెట్టండి. వాక్యం చదువుకోనండి, ప్రతిరోజు వాక్యంలో ఎదగండి. కనుక దేవుడు మన ముందు గొప్ప కార్యంలో నుంచి ఉన్నాడండి. కనుక ఏమాత్రం కూడా టయాన్ని వృధా చేయకుండా దేవుడు ఇచ్చిన ఈ యొక్క సదవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకొని దేవుని నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కరు కూడా నిలబడదాం. వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25 వచనం 26 వచనాలు 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పౌలు సీలలు వాళ్ళిద్దరు కూడా బంధించబడినప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళు ఏ తప్పు చేయరండి, ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా ఒక దురాత్మను వెళ్ళగొట్టడాన్ని బట్టి పౌలు ఒక దురాత్మను వెళ్ళగొట్టడాన్ని బట్టి ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టడాన్ని బట్టే వాళ్ళు ఆ యొక్క చెరసాలలో వారు వేయబడతారు, పౌలు సీలలు ఇద్దరు కూడా. కనుక ఈ యొక్క వాళ్ళు ఏమాత్రం కూడా తప్పు చేయకుండా ఆ యొక్క దురాత్మను పట్టిన ఒక స్త్రీ నుంచి, ఆ యొక్క దురాత్మన స్త్రీ నుంచి విడిపించినప్పుడు వాళ్ళు చెరసాలలోకి అప్పగించబడతారు, చెరసాలలో వేయబడతారు, సంఖ్యలతో వారిని బిగిస్తారు. హల్లెలూయా. అయితే ఆ రోజు ఆ రాత్రి మధ్యరాత్రి సమయంలో ఏం చేస్తారనంట, ప్రార్థించుచు కీర్తనలు పాడుతూ ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. అయితే ఆ యొక్క చెరసాలలో ఇంకా చాలా మంది ఖైదీలు ఉన్నారు. పౌలు సీల వాళ్ళు ఇద్దరే కాకుండా చాలా మంది ఖైదీలు ఉన్నారు ఆ చెరసాలలో. అయితే వాళ్ళందరూ కూడా వారు ప్రార్థిస్తున్న ప్రార్థన, వాళ్ళు పాడుచున్న ఆ స్తుతి కీర్తనలు వాళ్ళు వింటూ ఉన్నారంట. అయితే ఒకానొకసారి ఒక సడన్గా అకస్మాత్తుగా మహాభూకంపం వస్తుందంట. ఆ స్థలంలో మహాభూకంపము కలుగుతుందంట ఒకేసారి. అదేవిధంగా అప్పుడు చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెరసాల పునాదులన్నీ కూడా అదురుతాయంట. అప్పుడు అదిరినప్పుడు వెంటనే వాళ్ళను ఆ యొక్క చెరసాలలో వేసి వాళ్ళను ఆ యొక్క ఆ తలుపులు పెట్టేస్తారు. ఆ సైనికులందరూ కూడా ఆ యొక్క తలుపులు పెట్టేస్తారు. అయితే ఆ యొక్క భూకంపము కలగగానే, చెరసాల పునాదులు అదరగానే వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకుంటాయన్నట. తెరుచుకొనడమే కాదు కానీ వారికి ఏ బంధకములతో, ఏ సంఖ్యలతో, ఆ ఖైదీలందరినీ ఏ సంఖ్యలతో వారిని బిగించిర్రో, ఏ సంఖ్యలతో వారిని ఖైదు చేసేసిర్రో
ఆ యొక్క చెరసాలలో ఉన్న ఆ యొక్క ఖైదీల అందరి యొక్క బంధకములన్నీ కూడా ఊడిపోతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదిగా ఉంటుంది కదండి. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మీరందరూ కూడా చూస్తున్నారు. పౌలు శీల వాళ్ళిద్దరు కూడా ప్రార్థిస్తున్నప్పుడు, వాళ్ళిద్దరు కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏ బంధకముల చేత నువ్వు బంధించబడి ఉన్నామో, ఒకవేళ పాపం అనే బంధకములో నువ్వు బంధించబడ్డావా, శాపం అనే బంధకము చేత నువ్వు బంధించబడ్డావా, ఇదిగో అప్పుల సమస్యనే ఆ యొక్క బంధకముల చేత నువ్వు బంధించబడ్డావా, అనారోగ్యం అనే ఆ యొక్క సమస్య చేత నువ్వు బంధించబడ్డావేమో, వాటి నుంచి నువ్వు విడిపించబడలేనిటువంటి పరిస్థితిలో ఉన్నావేమో ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలోనే ఉండి ఆ యొక్క పరిస్థితులలోనే నువ్వు మగ్గిపోతూ ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక నీలో నువ్వే ఒకవేళ కుమిలిపోతున్నావేమో. కానీ ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం జరుగుతుందనంటే, ఇదిగో వారి అందరి బంధకములన్నీ కూడా ఊడిపోతున్నాయంట. హల్లెలూయా. వారి యొక్క అందరి బంధకములు ఊడిపోయినాయంట. ఇదిగో నీవుంటున్న ఆ స్థలములో, నీవుంటున్న ఆ పరిస్థితిలో ఈ యొక్క ప్రార్థనల ద్వారా అవి కంపించబోతున్నాయి, అవి స్థానము తప్పబోతున్నాయి యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ జీవితంలో ఆ యొక్క పాపమనే ఆ యొక్క బంధకములో వేసేసి, ఆ పాపమనే ఆ యొక్క చెరసాలలో వేసేసి, ఇదిగో నీ విషయంలో తలుపులన్నీ కూడా వాడు మూసేసినాడే. అపవాది అయిన సైతాను నువ్వు బయటికి రాకుండా, ఇదే ప్రపంచము, నువ్వు పాపంలోనే ఉంటావు, నువ్వు శాపంలోనే ఉంటావు, నువ్వు రోగంలోనే ఉంటావు అని వాడు దీంట్లోనే నిన్ను ఒకవేళ ఖైదీ చేసేసిండేమో. కానీ ఈ యొక్క ప్రార్థనల ద్వారా ఇదిగో మూయబడిన ఆ తలుపులన్నీ కూడా తిరిగి మరలా తెరుచుకోబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో మూయబడిన తలుపులు తెరుచుకొనబోతున్నాయి. అంతేకాక నీ యొక్క బంధకములో, ఇదిగో ఆ పాపం అనే బంధకము, ఆ అప్పు అనే బంధకము, ఆ అనారోగ్యం అనే బంధకం, ఆ యొక్క బంధకములలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు ఈరోజు నీ విషయంలో ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్య క్రియను, ఒక నూతన క్రియను దేవుడు నీ లైఫ్లో జరిగించబోతున్నాడు. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతమంది పాల్గొంటున్నారండి? ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాయి? ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి? చూడండి, అందుకనే ఎవ్వరు కూడా ఏ మాత్రం కూడా మిస్ చేసుకోకుండా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ఇదిగో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు, మీ కొరకు మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు. ఏ మాత్రం కూడా మీరు మిస్ చేసుకోకండి. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు మీ పక్షమున ఉండి దేవుడు గొప్ప కార్యములు మీ కొరకు జరిగించబోతున్నారు. ఇదిగో అనేకులు ఈ యొక్క ప్రార్థనల ద్వారా అనేక పాపపు బంధకములు ఊడిపోబోతున్నాయి. హల్లెలూయా. ఆ యొక్క అనారోగ్యం అనే బంధకములు ఊడిపోబోతున్నాయి. ఆ దురాత్మ శక్తుల నుంచి అనేక ప్రజలు విడిపించబడబోతున్నారు. గడిచిన సంవత్సరంలో నీ జీవితంలో ఏ కొదువను నువ్వు అనుభవించినామో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ కొదువంతా కూడా తీర్చబడబోతుంది. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు ఇక్కడ మీరు కళ్ళారా చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. ఏ కార్యాలు జరిగినాయి. అందుకని మీరు ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా, మీరు ప్రార్థించడం ద్వారా ఇదిగో ఇవే కార్యాలను దేవుడు మీ జీవితంలో కూడా జరిగించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రండి కలిసి ప్రార్థిస్తాం.
మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు కలిసి ప్రార్థిస్తాం రండి. యావత్ ప్రపంచంలో ఉంటున్న క్రీస్తు సైనికుల కోసం ప్రార్థిస్తాం రండి. ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయకండి. ఇదిగో నువ్వు నీ ప్రార్థన ద్వారా దేవుడు ఒక చరిత్రను సృష్టించబోతున్నాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో. హల్లెలూయా. నీ ప్రాంతంలో దేవుడు నీ ప్రార్థనల ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు కలగజేయబోతున్నాడు. అందుకనే ప్రార్థించు. ఏ మాత్రం కూడా నువ్వు టయాన్ని వేసి నీ ప్రార్థనల ద్వారా నీ జీవితంలో, నీ యొక్క ప్రాంతంలో, నీ కుటుంబంలో గొప్ప మార్పులను తీసుకొని రాబోతుంది నువ్వు చేస్తున్న ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు ప్రార్థించినప్పుడు వారి అందరి బంధకములు ఊడిపోయినాయి. ఇదిగో నీ బంధకములు ఊడడమే కాదు కానీ నువ్వు ప్రార్థించినప్పుడు ఇదిగో అనేకుల బంధకములను ఇదిగో తెంచివేసే ఒక గొప్ప ప్రార్థన సైనికుడిగా దేవుడు నేను మార్చబోతున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నువ్వు ఏ మాత్రం కూడా టయాన్ని వృధా చేసుకో. దేవునితో అంటుకట్టబడి జీవించు. ఈ యొక్క ప్రార్థనలలో ఏకీభవించు. దేవుడి నీ పక్షాన ఉండి గొప్ప కార్యములు జరిగించబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఈ రోజు నాయన ప్రతి బిడ్డలతో నాయన ఈ విధంగా కలిసి ఇదిగో నాయన నీ యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప కృపను అనుగ్రహించినందుకే నీకు వందనాలు. బిడ్డల జీవితాల్లో తండ్రి ఏ బంధకములతో నాయన బిడ్డలు బంధించబడి ఉన్నారు నాయన, ఇదిగో నాయన ఆ వారి యొక్క ప్రతి బంధకములు యేసు నామములో ఇప్పుడే బిడ్డల జీవితాలను, వారి యొక్క కుటుంబాలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. ఆ బంధకములన్నీ కూడా ఇప్పుడే ఊడిపోవును గాక. యేసు నామములో నాయన గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితాలలో నాయన మీరు జరిగించి దేవా నీ నామానికి నాయన మీరు మహిమను తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ జరుగుతున్న ఆ యొక్క గూగుల్ మీట్ లైవ్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. కింద కనిపిస్తున్న ఆ యొక్క నెంబర్కి మీరు, వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ప్రతిరోజు మీకు లైవ్ లింకు, ఆ లైవ్ జరుగుతున్నప్పుడు లింకు ముందే మీకు రాబోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్లో, ఆ యొక్క లైవ్లో పాల్గొనండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.